అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కమెంట్‌లో చెప్పండి. అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. అలాగే లాస్ట్ వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చున్నాయి. అవేంటంటే మాది జగిత్యాల అక్క ఊరు అని చెప్పారు. అలాగే కొమరవెల్లి మల్లన్న నుండి మా అమ్మ వాళ్ళ ఊరు ఒక 5 కిలోమీటర్స్ అని చెప్పారు. అలాగే ములుగు డిస్ట్రిక్ట్ మాది అని చెప్పారు. అదే రామప్ప టెంపుల్ చూయించాను గదా! అలాగనమాట. సో, బా హ్యాపీగా అనిపించింది. అంటే మేము కొన్ని టెంపుల్స్ మాత్రమే అనుకున్నామనమాట. మాకున్న కొద్ది టైంలో అన్నీ కవర్ చేసాము. అన్ని దర్శనాలు చాలా చక్కగా జరిగాయి. అయితే మాకు ఇంకా ప్రీ ప్లాన్డ్‌గా ఇంకా మేము అక్కడ స్టే చేసేలాగా అలాగ ఉండుంటే అన్నీ కవర్ చేసేవాళ్ళమేమో. మెయిన్ టెంపుల్స్ వరకు తెలిసినంత వరకు మాత్రమే వెళ్ళున్నాము. అలాగనమాట. మొత్తానికైతే బాగా దర్శనాలవి జరిగాయి. మంచి పుష్కర స్నానం గూడా అయిపోయిండే. సో, వీడియో ఎవరైనా మిస్ అయ్యుంటే కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. అలాగే ఇదిగోండి ఇంకా మార్నింగ్ క్లీనింగ్స్ అంతా అయ్యాక ఇలా ముగ్గొకటి వేసుకున్నాను. ఈ గుమ్మం ముందుగా ఆపోజిట్‌లో ఉన్న మొక్కలు అవన్నీ గూడా మెట్లపైకి సర్దేశాను చూసారు గదా! వ్రతం జరిగినప్పుడు పెట్టేస్తే ఇంక అవక్కడ అలాగే ఉండిపోయాయన్నమాట. ఇంకా అలాగే చినుకులు అవి వస్తున్నాయి గదా! సరే అక్కడే ఉండని అని చెప్పి ఇంక వాటిని మార్చకుండా ఉంచేశాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య అసలు పెద్దగా ఎండలు కూడా లేవు గదా! అందుకని చెప్పి ఇంకొకటి సరే చూద్దాం మళ్ళీ వాటిని మేడపైకి ఎక్కిస్తానేమో అనే ఉద్దేశంతో అలాగ ఉంచేసా. ఇంక తర్వాతేంటంటే పూజ మా హస్బెండ్ జేస్తున్నారు. నేనేంటంటే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ జేస్తున్నా. అంటే ముందు రోజు నైటు బ్యాటర్ అది ఏం లేదని చెప్పి పెసలు నానబెట్టాను. పెసరట్టేసిద్దామని. అలాగే కొబ్బరి ఉండే పచ్చి కొబ్బరి. దాంతో మంచిగా పల్లీలు అవి వేసి చట్నీ జేసేసా. పెసరట్టుకి కొబ్బరి చట్నీ చాలా బావుంటుంది. అల్లం చట్నీ గూడా. అల్లం చట్నీ చాలా తక్కువే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పల్లి చట్నీయే ఇష్టపడతారు. అలాగే దోసెలన్నా, పెసరట్టన్నా గూడా టమాటా చట్నీ లాంటివి చేస్తూ ఉంటా. ఇంకా అలా పెసరట్టుకి ఇవాళ కొబ్బరి చట్నీ. బావుంటుంది గదా! మంచిగా హెల్తీ రెసిపీ. మార్నింగ్ ఇంకా పిల్లలు గూడా ఇంకా కొద్ది రోజులే ఉంటారు ఇంట్లో. ఇంకా వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయంటే వాళ్ళు బిజీ అయిపోతారు. అలాగని చెప్పేసి కొంచెం వాళ్ళకు డిఫరెంట్ వంటలు చేసి పెట్టడం అలాగా జరుగుతా ఉన్నాయి. ఇంకిదేంటంటే ఈవినింగ్ అనమాట. 4 అలా దాటిపోయింది. ఆ టైంలో నేను కొంచెం లైట్‌గా ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా స్పెండ్ చేద్దాము క్లీనింగ్‌కి అని చెప్పి చాలా డేస్ అయిపోయింది. వ్రతం తర్వాత అప్పుడు అలంకరించిన పూలు అవన్నీ వదిలేసా. అంటే మా వారేమన్నారంటే మంచిగున్నాయి గదా! ఉండనీలే కొన్నాళ్ళు. ఇంట్లో కాబట్టి మరీ అంత ఆరిపోయినట్టు కూడా అనిపించలేదు. సరే అని వాటిని అలాగ ఉంచేసా. ఇంకా ఊరు అవి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఇల్లంతా నాకు డస్ట్ అనిపించింది. అలాగే క్లమ్జీగా అనిపించింది. అంతా క్లియర్ చేద్దామని చెప్పేసి ఆ ఫ్లవర్స్, తోరణాలు అన్నీ తీసేస్తున్నాను ఇవాళ. ఇంకా మళ్ళీ ఇప్పుడంటే ప్రెజెంట్ మనకు పెద్దగా ఫెస్టివల్స్ అవి ఏం లేవు. అయినా గూడా ఏది ఏమైనా నాకెందుకో అలా తోరణాలనేవి కొంచెం అలా ఆరిపోయిన తర్వాత ఉంచబుద్ధి కాదు. ఎంతైనా మనకు పచ్చగా గుమ్మానికి ఆకులు, మామిడాకులు అలాగుంటే వేరు. అలా ఆరిపోయినవి నాకెందుకో ఇష్టం ఉండదు. అదీ కాక గాలొస్తుంది గదా! మేము పైనుండడంతో అది ఊరికే శబ్దం వస్తా ఉంటుందనమాట గాలికి. ఇంకా అలా అన్నీ తీసేసాను. వాటన్నింటిని రిమూవ్ చేసి ఒక్కసారిగా అంతా క్లీనింగ్ అనమాట. ఊరెళ్ళి రాగానే బోలెడన్ని బట్టలుండే. అసలొక 3, 4 రౌండ్ల వరకు బట్టలు వేయడము, అలాగే కొన్ని హ్యాండ్ వాష్ చేయడము, అలాగా ఆ పనులన్నీ ముందు రోజు చేసేసుకున్నాను. ఇంకా తర్వాతేంటంటే ఇదిగో వీటినేం పట్టించుకోలే. ఎందుకంటే నెక్స్ట్ డే పెట్టుకుందాం. అన్నీ ఒకే రోజంటే అలసిపోతాం గదా! అలాగా కొంచెం పిల్లలు హెల్ప్ చేశారు. వాళ్ళ రూమ్స్‌లో విండోస్ అవి వాళ్ళే క్లీన్ చేసుకున్నారు. ఒక డే మొత్తంలో ఎక్కువ టైం స్పెండ్ చేసేది లివింగ్ రూమ్‌లోనే కాబట్టి, కొంచెం ఈ అట్రాక్టివ్ ఏరియాస్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. ఈ ముగ్గు స్టిక్కర్ ఎలా పెట్టారని అడిగారు. ఇది ముగ్గు స్టిక్కర్ అయితే కాదండి. ఫస్ట్ నేను ప్లెయిన్ వాల్‌పేపర్ అది యాడ్ చేసి అంటించేసి, ఆ తర్వాత నేను పెయింట్ పెన్నుతో ముగ్గేసాననమాట. పెయింట్ పెన్ అని మనకు పిల్లల ఆహ్, బు స్టోర్ ఉంటుంది కదా! బుక్ స్టోర్ అక్కడ తెచ్చాననమాట. అండ్ దీనిపైన ఇంతకుముందు ఏమీ లేకుండే. కాకపోతే నేను ఇక్కడ ఒక లైవ్ ప్లాంట్ అలోవెరా పెట్టాను. అంటే అందులో వాటర్ అదేమి వేయలేదు. జస్ట్ అలా పెట్టేసానంతే. తర్వాత ఆ పక్కనున్నవంతా 3 ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే ఇంకా ఒకటి అక్కడ పెట్టేసాను. కింద ఎక్కడ పెట్టడానికి నాకు తెలియలేదు ఎక్కడ పెట్టాలని. సరే అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి పెట్టేసా. అవి ఎప్పుడో పాతవి, కొత్తవేం కాదు.
ఇంకా అవంతా కంప్లీట్ చేసేసి ఇక్కడ సోఫా కూడా ఒకసారి కవర్స్ అన్నీ మార్చేసి కొంచెం డస్టింగ్ అనేది చేస్తున్నా. మనకు తెలియకుండానే పిల్లలు పొరపాటున ఏదైనా తింటూ ఉంటారు. దీనిపైన ఏదైనా పడుతుంది. ఆ సందుల్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం అదంతా క్లీన్ చేశాననమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా కవర్స్ అవి వేసేస్తే ఇంకా నీట్‌గా ఉంటుంది. ఈ క్లీనింగ్స్ అలాగే ఏదైనా చిన్న చిన్న డెకర్స్ వల్ల మనకొక రిఫ్రెష్‌మెంట్‌లా ఉంటుంది. ఇల్లు గూడా నీట్‌గా అనిపిస్తుంది. అండ్ మనకు గూడా మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చుట్టుపక్కలంతా మనం ఉండే సరౌండింగ్స్‌లో కొన్ని లైవ్ ప్లాంట్స్ అలా పెట్టుకున్నామనుకోండి, అంటే కొన్ని ప్లేసెస్‌లో అసలు కుదరదు. ఆ చోట్లో మనం ఆర్టిఫిషియల్‌గా పెట్టుకున్నా వీలైనంత వరకు లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. అంటే కొన్ని ఏంటంటే మనకు ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ ఉంటాయి. వాటిని చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. అరికా పామ్ గానీ, లేదంటే ఇప్పుడు మనకు అలోవెరా ఒకటి, స్నేక్ ప్లాంట్ ఇలాంటివి కొన్నుంటాయి గదా! స్పైడర్ ప్లాంట్ ఇలాంటివన్నీ చక్కగా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడేంటంటే మంచిగా టీపాయ్ గూడా నీట్‌గా క్లీన్ జేసేసి ఒకటి అలా ఉర్లి ఒకటి పెట్టుకున్నా. మీకు తెలుసు గదా! ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటా. ఇన్నాళ్ళు లేక బోసిపోయినట్లుగా అనిపించింది. ఇంకేంటంటే సాయంత్రం అయిందంటే చాలు ప్రతిరోజు మబ్బులు పట్టేసి చిన్న చిన్న చినుకుల్లాగా వస్తూ ఉంటుంది. ఇదిగోండి పువ్వులైతే ఎంత బాగొస్తున్నాయో. మేము సరిగ్గా ఇంట్లో లేనందుకు, ఈ చినుకులు పడినందుకు మొక్కలైతే బానే ఉన్నాయి. లేదంటే ఇంక ఎండకు వెడలినట్లుగా అలాగ అయిపోతాయి గదా! అందుకు ధ్యాసంతా వీటిపైనే ఉండింది. మెయిన్ థింగ్ ఇంటి మీద అంటే మొక్కలేమైపోతున్నాయో అని. 1, 2 రోజులైతే ఓకే. అది కాస్త 3 డేస్‌కి అయ్యేసరికి ఇంకా మేము వచ్చిన రోజు నైట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇంకా అలాగున్నాయన్నమాట. ఇంకా అలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఇటు క్లీనింగ్స్, అటు మొక్కలు, ఇటు పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ ఇదిగోండి డిన్నర్ టైంకొచ్చేసాననమాట. ఇంక ఇక్కడ డిన్నర్‌కి చాలా సింపుల్‌గా ఈరోజు చపాతీలు, రొట్టెలు లాంటివి ఏమీ పెట్టుకోలేదు. ఇంకా చాలా చాలా సింపుల్‌గా అనమాట. హెవీగా చేసే ఓపిక కూడా లేదు. నిన్న మొన్నంతా తిరిగేసొచ్చాం గదా! అలాగనమాట. ఈ వంకాయతో మంచిగా వీళ్ళకి ఫ్రైలాగా చేసి పెడదాం స్లైసెస్ కట్ చేస్తున్నాననమాట. అక్కడ చూసారు కదా! అక్కడ మొబైల్‌లో ప్లే అవుతుంది 'మనదే' వీడియో. ఆల్మోస్ట్ అది 3 ఇయర్స్ దాటిపోయిందండి. అప్పుడుదనమాట. సో, నాకేంటంటే కొంచెం ఆహ్, మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఏంటైనా అప్పుడప్పుడు నేనేం చేస్తుంటానంటే ఏవైనా శ్లోకాలు పెట్టుకుంటాను. లేదంటే దేవుడి పాటలు ప్లే చేస్తూ ఉంటాను. డేలో నాకు కిచెన్‌లో ఎక్కువ టైం ఉంటాను కాబట్టి ఎక్కువ సార్లు నేను అరుణాచల శివ సాంగ్ డైలీ 2 టైమ్స్ అయినా వింటూ ఉంటాను. అసలు పాడుతూనే ఉంటాననమాట. అది నా నోట్లో ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంది. ఇంకా అలాగా ఎప్పుడైనా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా బెటర్‌గా ఆలోచించాలి. పిచ్చి ఆలోచనలు అవి రాకుండా అలా ఏం చేస్తుంటానంటే ఇదిగోండి మన ఓల్డ్ వీడియోస్‌ని అలా ప్లే చేసుకుంటూ ఉంటాను. అప్పుడు ఎంత బాగుండేనో ఈ మొక్కలసలు. యెల్లో కలర్ బుద్ధ చూసారు గదా! ఆ ప్లాంట్ బావుండింది. అది ఏమైందో తెలియదు గానీ అది పోయిందనమాట కొన్నాళ్ళకే. ఇంకా అలా అప్పుడప్పుడు ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఇక్కడేంటంటే వంకాయ ముక్కలు కట్ చేశాను గదా! ఒక బౌల్‌లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, కొంచెం శనగపిండి వేసి కలిపేసాను. ఇవన్నీ డ్రై పొడులనమాట. పిండిలాగా కాదు. వాటర్ వేయకుండా ఆ పొడులన్నీ మంచిగా కలిపేసి అందులో ఈ స్లైసెస్‌ని అటు ఇటుగా డిప్ చేయాలనమాట. ఒకవేళ మనకు ఆ పౌడర్ అనేది పట్టకపోయినా మనం చేత్తో కొంచెం అటు ఇటుగా టచ్ చేస్తూ ఉన్నామంటే ఆ తడి ఏదైనా ఉన్నా వంకాయ ముక్కకి అది అంటేస్తుందనమాట అలాగా. మనకు మరీ డీప్ ఫ్రై గాకుండా కొంచెం షాలో ఫ్రై లాగా లైట్‌గా ఆయిల్ పడుతుంది. దీనికసలు ఆయిల్ ఎక్కువ పట్టనే పట్టదు. అటు ఇటుగా మనం ఫ్లిప్ చేసుకుంటూ చిన్న మంట మీద కాల్చామనుకోండి, మంచి క్రిస్పీనెస్‌తో వంకాయలు భలే టేస్టీగా ఉంటాయి. అయితే ఈ వంకాయ నేను తెచ్చినప్పుడు లేతగానే అనిపించింది. కానీ మరి అది కట్ చేస్తుంటే ఫస్ట్‌లో ఒక 2, 3 ముక్కలకి గింజలు అనిపించేసరికి అయ్యో! ఇదంతా ముదిరిపోయినట్టుంది. అసలు టేస్ట్ ఉంటుందా లేదా అనుకున్నా. కానీ చాలా బావుండింది. ఒక్క వంకాయ ముక్కతో నేను ఒక ఏమంటారు 3 రౌండ్స్ అలా వేయించాననమాట. ఇప్పుడు ఇప్పుడు నేను వేయించాను గదా! ఒక వాయికొక 7 అలా వస్తాయి. అలాంటివి ఒక 3 రౌండ్స్ అలా వేయించాను. చాలా బావుండింది. ఇంకా కర్రీకొచ్చేస్తే ఏం లేదు. మార్నింగ్ చేసిన కర్రీనే ఉండింది. కొంచెం ఆ కర్రీస్‌కి సెట్ అవుతుందా అని చెప్పేసి ఇక్కడ పెరుగు తాలింపేసేస్తున్నా. అందుకని ప్యాన్‌లో మంచిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయ వేగిన తర్వాత కరివేపాకు, టమాటా ఇంకా అంతే అనమాట. కొంచెం లైట్‌గా పసుపేసాను. ఈ టమాటా అనేది మరీ ఎక్కువగా మగ్గిపోనవసరం లేదు. అలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసి, ఇక్కడ పెరుగేంటంటే కొంచెం మనకి క్రీమీ టెక్స్చర్ ఉంటే బావుంటుంది.
అలా గడ్డల్లాగా కాకుండా అలా మంచిగా సాల్ట్ ఏసి కలిపి లైట్‌గా వాటర్ యాడ్ చేశాను. మరి ఎక్కువ కాదు. ఆ తాలింపు కాస్త చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసి కలిపేసుకుంటే సరిపోతుందనమాట. చాలా బావుంటుంది. చాలా సింపుల్ డిన్నర్ రెసిపీ ఇవాళ. అందరికీ రైసే పెట్టేశాను. మధ్యాహ్నం అసలెవరు సరిగ్గా తినలేదు. అందరూ నిద్రపోయారనమాట. అంటే అలసిపోయారు గదా! అందుకనమాట. ఇంక ఇదేంటంటే బ్యాంగిల్స్ నేను అక్కడ తెచ్చుకున్నాను. బేసిక్‌గా నేను క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి పటాలని, విగ్రహాలు లాంటివి నేను ఎక్కువ తెచ్చుకోను. అసలు చాలా రేర్ అనమాట. ఎందుకంటే నాకు పూజ గదిని నింపేయడం మా వారికి ఇష్టం ఉండదు. అలాగనమాట. అందుకని బ్యాంగిల్సే తెచ్చుకుంటూ ఉంటా. ఆ యెల్లో ఒకటి నేను తీసుకున్నాను. ఈ రామా గ్రీన్ కలరు మాతో పాటు వచ్చారు కదా! ఒక ఆంటీ తను ఇప్పించారనమాట నాకు. అంటే మేము ఇప్పించుకున్నాం ఒకరికొకరం బ్యాంగిల్స్. ఇంకా తర్వాత ఈ గ్రీన్ ఒకటి నేను తీసుకున్నాను. యెల్లో ఒకటి, అలాగే పర్పుల్. మొన్న నేను వ్రతం రోజు వేసుకున్న శారీ ఉంది గదా! ఆ శారీకి నాకు ఈ కలర్ బ్యాంగిల్స్ లేవు. రెడ్ ఉంటే ఆ రోజు ఏదో అడ్జస్ట్ చేసేసుకున్నాను అలాగా. సరే ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ సేమ్ మోడల్‌లో తీసుకున్నా. ఇదొకటి ప్లెయిన్ అనమాట. పింక్ కలర్, ఇది కలర్ పోద్దేమో అని డౌట్. కానీ బావుందనేసి ఒక డజన్ తీసుకున్నాను. అలాగే ఇది మా వారు తీసుకోమన్నారు త్రిశూలము. అంటే ఎల్లమ్మ కుండ ఉంది గదా! అక్కడ పెడదాము తీసుకోమన్నారు. అయితే నేను వాళ్ళని అడిగాననమాట ఈ షాప్ వాళ్ళని. ఇది ఎలా పెట్టుకోవాలి? ఏంటి అసలు పెట్టుకోవచ్చా ఇంట్లో అని? అంటే లేదమ్మా పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్‌లో బియ్యం వేసి అందులో పెట్టండి. మంచిగా బొట్టు పెట్టి అని చెప్పారనమాట. ఇంక అందుకని మా వారు తీసుకోమన్నారు. ఇది మంచిగుందనమాట ఇత్తడి. ఇది కొమరవెల్లి మల్లన్న దగ్గర తీసుకున్నా. ప్రైస్ అయితే బానే చెప్పారు. ఎంతకిచ్చారో నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. బావుందనమాట. అందులో క్వాలిటీ అలా చూసి తెచ్చుకున్నాము. ఇంక ఇక్కడేంటంటే బ్యాంగిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నా. నాకు ఈ స్టాండ్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా తీసేసుకొని వేసేసుకుంటా. నేనెక్కువ బ్యాంగిల్స్ వాడతాను. డైలీ ఇష్టం వచ్చిన కలర్ వేసుకుంటాననమాట. నాకేంటంటే అలా కొని పక్కన పెట్టడం ఇష్టం ఉండదు. బాగా అన్నీ వేసేసుకుంటుంటాను. మళ్ళీ ఇవి పోతేనే కదా మళ్ళీ కొత్తవి తెచ్చుకునేది. ఇంకా అలాగ పెడితే ఎట్లా? అంటే కొన్నుంటాయి ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇప్పుడు నా దగ్గర 4, 5 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్న బ్యాంగిల్స్ ఉన్నాయి. నా సీమంతం అప్పుడు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. అలా గూడా ఉంటాయి. అలాగే ఇవి గూడా అనమాట. కొంచెం రంగులు వెలిసిపోయినవి ఏవన్నా బ్రేక్ అయినవి ఉంటే వెంటనే తీసేస్తాను. అలా తీసేస్తూ ఉంటే మనకు స్పేస్ అనేది ఉంటుంది గాబట్టి, అప్పుడు నేను మళ్ళీ కొత్తగా తెచ్చుకున్నవి అక్కడ యాడ్ చేసేస్తూ ఉంటాననమాట. ఇంక ఇలా బ్యాంగిల్స్ అనేవి గూడా వెంటనే ఆర్గనైజ్ చేసేసుకున్నాం. మెయిన్ ఏంటంటే ఏ వర్క్ అయినా మనం పెండింగ్ పెట్టామంటే అది పెండింగ్‌లాగా అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా కొంచెం మనం ఎప్పుడు పనులప్పుడు అలా చేసుకుంటూ ఉంటే మనకు గూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చుంటే డెఫినిట్‌గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.